guys, welcome back to episode 4 of skincare routine part 3. సో బిఫోర్ వీడియోస్లోని నేను సిరమ్స్ ఎందుకు యూస్ చేయాలో చెప్పాను అండ్ ఆల్సో సాల్సిలిక్ యాసిడ్ కోసం చెప్పాను. సో ఈ రోజు మనం సెకండ్ సిరమ్ దట్ ఈస్ నైసినమైడ్ కోసం మాట్లాడదాం. ఓకే, సో బేసికలీ నైసినమైడ్ అనేది మన స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో మీ స్కిన్ మీద ఏదైతే ఆయిల్ అనేది ఫామ్ అయి ఉంటుందో ఆయిల్ ని క్లియర్ చేస్తుంది అండ్ ఆల్సో అన్ఈవెన్ స్కిన్ టోన్ కనుక మీకుంటే ఆ అన్ఈవెన్ స్కిన్ టోన్ ని కూడా ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు నైసినమైడ్ సిరమ్ యూస్ చేయడం వల్ల ఏవి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వన్ ఆయిల్ రెగ్యులేషన్. సో ఆయిల్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ ఆయిల్నెస్ ఉంటుంది, అదే సీబమ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నైసినమైడ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సీబమ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో సెకండ్ వన్ పోర్ రిఫైన్మెంట్. పోర్ రిఫైన్మెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా మీ స్కిన్ మీద ఏదైతే ఎన్లార్జ్డ్ పోర్స్ అనేవి ఉంటాయో ఆ ఎన్లార్జ్డ్ పోర్స్ ని మినిమైజ్ చేయడానికి యూజ్ అవుతుంది నైసినమైడ్. సో థర్డ్ వన్ ఏంటంటే బ్రైట్నింగ్. సో బ్రైట్నింగ్ అంటే మీ ఫేస్ మీద ఏదైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో డార్క్ స్పాట్స్ ని ఫేడ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో హైపర్ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి అండ్ ఏవైతే పోస్ట్ యాక్నే మార్క్స్ ఉంటాయో అవి కూడా ఫేడ్ చేయడానికి ఈ సిరమ్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ ఇవనే కాకుండా మీ స్కిన్ మీద ఏదైతే రెడ్నెస్ ఉంటుందో అది తగ్గిస్తుంది అండ్ ఆల్సో స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్తన్ చేసి మీ ఫేస్ మీద మాయిశ్చర్ ని లాక్ చేసి ఉంచుతుంది. ఇరిటేషన్ గానీ ఇన్ఫ్లమేషన్ గానీ ఏమైనా ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ నైసినమైడ్ సిరమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యూ కన్సర్న్స్ ని బేస్ చేసుకొని మీరు కంపేర్ చేసుకోండి, మీ స్కిన్ ని ఈ కన్సర్న్ ని కంపేర్ చేసుకొని అప్పుడు చూసుకోండి లైక్ నైసినమైడ్ సిరమ్ అనేది యూజ్ చేయాలా వద్దా. సో ఎస్, మళ్ళీ పార్ట్ 4 లోని మనం కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ సిరమ్ తో. బాయ్ గాయ్స్.